జై డీజేఎఫ్. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని జర్నలిస్టులు అంటే అక్రిడేషన్ లేకుండా ఇతరత్ర అంటే ఏ విధంగా అంటే యూట్యూబ్లలో కానివ్వండి, డిజిటల్ మీడియాలలో కానివ్వండి, జర్నలిస్టులుగా పనిచేసే జర్నలిస్టులందరూ కూడా ఈరోజు మంచిర్యాల కలెక్టరేట్ వద్ద మరి రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇందులో పనిచేసే వాళ్ళ పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ, లేదా ఎవరైనా హెల్తీగా లేనప్పుడు అట్లాంటి వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మరి మీరు ప్రొద్దున లేస్తే ప్రజల కోసం అని చెప్పేసి ప్రజా సమస్యలను తీసుకొని ప్రభుత్వానికి చేరవేయడానికి ఊరి నుండి తన ఇంటి నుండి బయటికి వెళ్ళి ఎప్పుడో సాయంకాలం వెళ్ళి వస్తూ ఉంటారు, సాయంకాలం టైంలో వస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి వీళ్ళు మళ్ళీ బయటి పనులు ఏం చేసుకోరు, వీళ్ళకు ఉపాధి అని అంటే ఇంకా వేరేది ఏమి ఉండదు. కనుక ప్రభుత్వం మరి ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇస్తూ ఉందో వాటిల్లోనే ఈ ఇండ్లను ఎవరికైతే జర్నలిస్టులకు ఇస్తున్నారో వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి కోరుతున్నాం మేము. అదేవిధంగా మా జర్నలిస్టుల పైన దాడులు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడే NK24 అని చెప్పేసి శ్రీనివాస్ గారు, నా తోటి మిత్రుడు రామటంగి శ్రీనివాస్, తను ఒక న్యూస్ రాశాడని చెప్పేసి ఆయన పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఆయన మొబైల్ని కూడా స్వాధీనం చేసుకొని ఇంతవరకు ఆయనకి ఇవ్వలేదు. ఇట్లా చాలామంది పైన కూడా జరుగుతూ ఉంది. ఇలాంటివి ఇకపైన జరగకూడదని చెప్పేసి మరి మా జర్నలిస్టుల తరఫున కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి మాకు రక్షణ, ఇల్లు, ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల వసతులు కల్పించాలని కోరుతూ మీతో డీజేఎఫ్.